హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా బోండాలండి. మైదా లేకుండా సోడా వాడుకోకుండా మంచి టేస్టీ అయిన హెల్తీ అయిన బోండాలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక గ్లాసుడు బియ్యం అండి. ఈ బియ్యం రేషన్ బియ్యం అండి. శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ వేసుకోవాలి. అదే గ్లాస్తో మినపగుళ్ళు కూడా వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ముందుగా కడిగేసుకోవాలి. తక్కువ వాటర్ పోసి కడిగేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు కడిగేసుకోవాలండి. 2-3 సార్లు నీట్గా 3 సార్లు కడిగి తీసుకున్నాక ఎక్కువ నీళ్లు పోసుకొని నానబెట్టేసుకోవాలండి. ఒక గంట సేపటి వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కడిగి తీసుకున్న నీళ్ళనండి వంగ చెట్టుకు కానీ కరివేపాకు చెట్టు